ఫ్రెండ్స్ ఇదిగోండి నేను బాటిల్స్లో అయితే ఫిల్ చేసుకున్నాను, దానికి హోల్స్ కూడా చేసుకున్నాను. ఇలా మొక్క మొత్తం అంతా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇది మనము ఇప్పుడు ఇచ్చేది ఏంటి, పుల్లటి మజ్జిగ కదా. పుల్లటి మజ్జిగ అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మొక్కలకు వచ్చేటువంటి పూత ఉంటుంది కదా, ఆ పూత రాలిపోకుండా ఉండడానికి. ఇప్పుడు పండ్ల మొక్కలు అనుకోండి, కొన్ని మొక్కలు పూత తొందరగా రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంజీర్ అనుకోండి, పూత ఏమి రాదు, డైరెక్ట్గా కాయ వస్తుంది. అలా కాకుండా కొన్ని మొక్కలకి పూత వస్తుంది, ఆ పూత రాలిపోకుండా. ఎందుకంటే మనకు వచ్చేవే కొన్ని మొక్కలు కదా, కొన్ని పువ్వులు, కొన్ని కాయలు, అవి రాలిపోకుండా ఉండాలంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకు పూత దశలో ఉన్నప్పుడు తప్పకుండా మనం స్ప్రే చేసుకోవాలి. వారంలో ఒక 2 సార్లైనా ఈ యొక్క పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్నాం అనుకోండి. పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవడం వల్ల వచ్చిన పూత అంతా కన్వర్ట్ అవుతుంది అనమాట కాయలాగా. అప్పుడు చాలా హ్యాపీ కదా. వచ్చేవే కొన్ని, అవి రాలిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది మనసుకి. అందుకోసం ఇంకోండి ఇది మనం పెట్టుకునేది అదేమో ఎండిపోయింది అనమాట. మనం అదే ఎప్పుడు చెప్తా ఉంటాం, డ్రాగన్ మొక్కకి మనం సపోర్ట్ ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. అది ఒకసారి పోయిందంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది అని చెప్తా ఉంటాను కదా. ఇదిగోండి ఈ యొక్క డ్రాగన్ చూడండి, అది ఎటో పోతూ ఉంది. దాన్ని స్టూల్ వేసుకుని నా పైన కట్టుకోవాలి. అందుకే మనము డ్రాగన్ మొక్కకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండే ప్లేస్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి దీనికి ఈ యొక్క రాడ్ సపోర్ట్ ఉంది కాబట్టి మంచిగా ఆగింది. అలా పైకి కొనిస్తాం, ఏం కాదు. మన కాయలు దానికి పాలినేషన్ చేసేది ఏం లేదు కదా. పాలినేషన్ చేసేవి అయితేనేమో మనకు అందే విధంగా చూసుకోవాలి. వితౌట్ పాలినేషన్ అనుకోండి ఎంత పైకి పోయినా ఏం కాదు. ఇక్కడ మళ్ళీ అన్నీ కిందకి వాలిపోతూ ఉంటాయి, మనకు స్పేస్ తక్కువ తగులుతూ ఉంటాయి కదా. అందుకని ఇదిగోండి దానిమ్మ మొక్క కూడా మంచి పూత మీద ఉంది కదా. వచ్చేటువంటి ఈ యొక్క పూత రాలిపోదు, బాగా రాలిపోతూ ఉంటుంది అనమాట దానిమ్మ మొక్కకైతే పూత. ఇదిగోండి మిల్లీబగ్ చూడండి, ఎంత క్లీన్ చేసినా మిల్లీబగ్ మళ్ళా వస్తూ ఉంది. ఈ వర్షాకాలంలో పెస్ట్లు అయితే చాలా ఘోరంగా వస్తుంది. ఇంకా చేసేది ఏం లేదు, దీన్ని ఇలా మంచిగా క్లీన్ చేసేసి చేతి కడుక్కోవాలి. అంతకుమించి ఇంకా చేసేది ఏం లేదు. మనం మొక్కలంటే ఇష్టము, పెంచుకుంటున్నామంటే వాటికి వచ్చే పెస్ట్ను కూడా క్లీన్ చేయగలుగుతాము అనుకుంటేనే మనము మొక్కలు పెంచుకోవాలి. లేదు అనుకుంటే ఇంకా దాన్ని వదిలేసామనుకోండి ఇక అది అంతే. అదే చూస్తుంది, ఇంకా వెతికైనా మొక్కలకి పెస్ట్ ఉంటే మిల్లీబగ్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేద్దామని చూస్తున్నాను. ఇదిగోండి వీటి లోపల కూడా వస్తుంది. తర్వాత చేతి కడుక్కుందాం. ఇంకోండి చెట్టుకి కనిపిస్తలే కానీ మొక్కలకి కనిపిస్తుంది, కాయలకి కనిపిస్తుంది. చేతి ఒకసారి వాష్ చేసుకుందాము. ఇది మట్టితో కడిగిన వాటర్ అనమాట. అందుకే ఇంకండి ఇప్పుడు స్ప్రే చేసుకో. అందుకే మన మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు కానీ స్ప్రే చేసేటప్పుడు కానీ మొక్కలు చూసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇవ్వండి ఈ కొమ్మకు వచ్చింది చూడండి మిల్లీబగ్. ఎప్పటికప్పుడు ఈ కొమ్మకి ముళ్ళులు ఉంటాయి కదా, చూసుకోవాలి. మనం ఎప్పుడు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మొక్కలు మంచిగా ఉంటాయి. చూడండి కొత్తగా పూత వచ్చే ప్లేస్లలో కూడా వస్తాయి పెస్ట్గా. చూడండి చేతికి మించిన ఆయుధం ఇంకేం లేదు. చేతి తర్వాత కడిగేసుకుంటామంటే అయిపోతుంది. ఇదిగోండి జెడ్ ప్లాంట్ని అయితే కిందికి తీసుకెళ్ళినా 4-5 రోజులు అయితే వారం అవుతుంది. దాన్ని కుండీలో పెడదాం అనుకుంటున్నాం కానీ మట్టి తీసుకపోలే, కిందికి పెట్టలేదన్నమాట. ఇప్పుడు ఇవైతే మంచిగా పూత వస్తుంది. వీటికైతే ఇప్పుడు మనం ఎక్కువగా కేరింగ్ తీసుకుంటూ ఉండాలి. ఎంత కేరింగ్ తీసుకుంటే మొక్కలు అంత మంచిగా హెల్తీగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము ఇదిగోండి వంకాయ చెట్లు మంచిగా పూత వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇవ్వండి. పుల్లటి మజ్జిగ, ముఖ్యంగా పుల్లటి మజ్జిగ, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఈ యొక్క ఆకు వెనకాల వచ్చేటువంటి పెస్ట్ ఉంటుంది చూడండి, అది రాకుండా ఉంటుంది. దీనికి ఆకు వెనకాల వస్తుంది ఒక 2 రకాల పెస్ట్లు వస్తాయి, అవి రాకుండా ఉంటాయి. పూత మంచిగా వస్తుంది. అసలు
దీన్ని కూడా మనము పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. వంకాయ మొక్కలు కూడా కొన్ని మొక్కలకు మాత్రం మనం పాలినేషన్ చేయాలి. వంకాయ మొక్క, టమాటా మొక్క, బెండ మొక్కలు వీటిని మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోండి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత ముద్దుగా వచ్చాయో. ఇది ఒకటి మంచిగా వచ్చింది. దీంట్లో బాగా కిచెన్ వేస్ట్ వేసాము, అందుకని చాలా రోజులు కిచెన్ వేస్ట్ వేసి వదిలేసిన. అసలు కిచెన్ వేస్ట్ వేసిన మొక్కలే మంచిగా వస్తాయి తెలుసా. వీటన్నింటిలో కూడా ఈరోజు కిచెన్ వేస్ట్ వేసి ఈ బాటిల్స్ అన్నీ పెట్టేసుకుందాము. మొక్కలకి మనం ఎంత మంచిగా చూసుకుంటే అవి మనకు అంత మంచి హ్యాపీనెస్ ఇస్తాయి తెలుసా. ఇంకోటి ఈ మొక్కలకి అయితే పువ్వులు వస్తాయి, ఎంత ముద్దుగా అనిపిస్తాయి తెలుసా. మస్తు అనిపిస్తాయి పువ్వులు అయితే. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క. తులసి మొక్కలు మనకి ఇంట్లో మనం పెంచుకునే మొక్కలు అంత మంచిగా రావు. మిద్దె తోటలో వాటంతలో అవే మొలిసి వస్తాయి చూడండి, అవైతే మంచిగా వస్తాయి తెలుసా. కొమ్మల పైన మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇంకోండి ఇక్కడ కూడా దానిమ్మ మొక్కకి మస్తు పూత వస్తుంది, రాలిపోతుంది. ఇది ఒక్కటేమో ఉన్నట్టుంది కానీ అది కాయ వచ్చేది కాదు. కాయ వచ్చేదా పువ్వు వచ్చేదా తెలుస్తుంది వేరియేషను. ఇదిగో ఈ ప్లేస్లో మనకి కాయలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దీనికి వచ్చేటి అన్నీ మగ పువ్వులు వస్తాయి, ఒక్కటి కూడా ఆడ పువ్వు వస్తలేదు. మళ్ళీ బాటిల్స్లో నింపేసుకొని మళ్ళీ స్ప్రే చేసుకుందాం. ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నింటికి స్ప్రే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకి వాటిని ఏమంటారు, మల్లెపూలు మంచిగా వస్తాయి. అలా మంచిగా మల్లెపూలు ఇంకా దిగుబడి ఎక్కువ రావాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. 1 మంత్ అవుతున్నట్టుంది నేను మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వక. అందుకే మొక్కలు కొంచెం డల్ అయిపోయినాయి. మనం వారంలో ఒక 2 సార్లు 3 సార్లు ఏదో ఒకటి మార్చి ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే కంపల్సరీ వస్తుంది డే బై డే. ఈరోజు ఇచ్చామనుకోండి రేపు ఇవ్వకుండా ఎల్లుండి ఇచ్చుకోవాలి. రోజు ఇస్తే ఇంకా మంచిది, కానీ రోజు ఇచ్చేంత టైం లేదు అనుకోండి, అప్పుడు వారంలో 2 సార్లు 3 సార్లు ఇచ్చుకున్నా చాలు. ఇంకోండి మనకి సపోర్ట్ కూడా మస్తు వచ్చింది తెలుసా. పూత అంతా రాలిపోయింది. ఈసారి అయితే నేను షాక్ అయ్యాను. రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను, చెట్టు నిండా అసలు కొమ్మలు ఇరిగిపోతాయి అన్నట్టు వచ్చింది పూతనైతే. మొత్తం అంతా రాలిపోయింది. మిల్లీబగ్ బాగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది పూత మంచిగా వస్తుంది, గ్రీనరీగా. మళ్ళీ మిల్లీబగ్ కూడా అట్లే వస్తుంది చూడండి. కొమ్మలకి ఆకులకు బాగా వస్తుంది. తర్వాత ప్రతి మొక్క మనం పెట్టుకున్నప్పుడు దానికైతే సపోర్ట్ ఇచ్చుకోలేదు. సపోర్ట్ ఇచ్చే కానీ దీనికి తాడు కట్టింది కింద జారిపోయింది. టమాటా మొక్క వాలిపోయింది చూసారా. ఇప్పుడు వర్షాకాలం కదా, గాలి అయ్యో దీన్ని నీళ్ళు పోయలేనుకున్నా. గాలి బాగా వస్తుంది కదా, కొమ్మలు ఇరిగిపోతాయి. ఇది నీళ్ళు రాలేవనుకోండి, ఇట్లా ఒకసారి షేక్ చేస్తామంటే నీళ్ళు మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడైతే మనం ఒకసారి దొండ మొక్కకి ఇచ్చుకుందాము. తర్వాత మల్లె చెట్టు కూడా ఇచ్చుకుందాము. దొండ ట్రిగ్గర్ అయితే మంచి కట్టేశాను. ఇంకా అక్కడక్కడ బయటకు వచ్చినవి ఉన్నాయి, వాటిని కూడా సాయంత్రం పూట సెట్ చేసుకుందాము. ఇంకోండి నేను అవి ఇచ్చినప్పుడు దొండకాయలు కనిపించలేవు, ఇప్పుడు కనిపిస్తుంది. దొండకాయలతో వచ్చిన బాధ ఏంటంటే మనం దింపేటప్పుడు కనిపించేది తెలుసా, తర్వాత కనిపిస్తాయి. కూర అంతా వండేసుకుంటాం అయిపోతుంది, అప్పుడు కనిపిస్తాయి. కొన్ని టమాటాలకి ఎందుకు ఇలా వస్తుంది అనమాట కిందికి. ఇంకోండి టమాటా మొక్క ఎండిపోయినట్టుంది, తీసేద్దాం. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఏ మొక్క హెల్దీగా ఉంది ఏది లేదని చూసుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక బుజ్జి వంకాయ వచ్చినట్టుంది, తెంపేసుకుందాము. దీనికైతే ఎల్లో పింక్ ఉన్నాయి కదా, దీంట్లో వైట్ కూడా మిక్స్ చేద్దాము, మంచిగా వస్తుంది. తర్వాత మనకు మల్లె మొక్కనైతే మంచిగా ఇప్పుడు పూత మంచిగా స్టార్ట్ అయింది, కొత్త చిగురులు వచ్చాయి కదా. ఈ స్టేజ్లో మనము మొక్కకు మంచిగా ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. 2-3 రోజుల వరకు పూత మంచిగా వస్తుంది. అసలు చెట్టు ఎంత బుషీగా వచ్చేసింది కదా. కొమ్మలు పెరిగి కిందికి వస్తూ ఉంటాయి కదా, కిందికి వాలిపోతున్న కొమ్మలన్నీ కట్టుకుంటూ ఉండాలి. క్రీపర్స్తో వచ్చింది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. వాటిని ఎంత మంచిగా సెట్ చేస్తే అంత మంచిగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్ని రకాల మొక్కలకి మనము స్ప్రే చేసుకుందాము. ఓకేనా.
పూత మంచిగా ఉంది కదా, ఈ స్టేజ్లో అయితే ఈ యొక్క మొక్కలను అస్సలు వదిలిపెట్టొద్దు. వాటికి ఏదో ఒక విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ తర్వాత మనకు కావాల్సిన ఎరువులు ఇస్తూ ఉండాలి. నీళ్ళు మాత్రం తక్కువ పోసుకోవాలి, చూసుకుంటూ పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు అయితే పోయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇప్పుడైతే అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ గబగబా స్ప్రే చేసుకుని వెళ్ళిపోదాము. 8:15 అవుతున్నట్టుంది. అఖిల్ వచ్చేసి ఉంటాడు స్పోర్ట్స్కి వెళ్ళి. అఖిల్ స్నానం చేసి వచ్చే లోపల మనమైతే ఇవన్నీ చేసేసుకుందాం. ఇంక అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయి కానీ దొండకాయలకు చూడండి పురుగు ఎట్లా వచ్చిందో. వీటితో వచ్చిన బాధ అదే.